Aquaman, welcome back to the channel. ఈ వీడియోలో మనం ఫస్ట్ కోయి ఫిష్ ట్యాంక్ లో వాటర్ చేంజ్ చేద్దాం అండ్ మాన్స్టర్ ఫిష్ ట్యాంక్ లో కూడా వాటర్ చేంజ్ చేద్దాం అండ్ స్నేక్ హెడ్ ట్యాంక్ లో కూడా వాటర్ చేంజ్ చేద్దాం. దానికంటే ముందు మీకు మన హల్క్ గాడికి ఫీడింగ్ చేసి చూపిస్తా చూడండి. ఇదిగోండి గైస్, ఇదిగోండి పురుగులు. ఆ పురుగు వేసాను, అదిగోండి చూడండి ఎంత స్పీడ్గా తింటాడు పురుగు. చేత్తో పెట్టినా కూడా తినేస్తాడు. చేత్తనే పట్టుకుంటున్నా పురుగుని. ఇదిగోండి 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 చేత్తో పెడితే కూడా తినేస్తుంది చూడండి పురుగుని. ఇదిగో కరెక్ట్గా చూపి, లైక్ చేత్తో వద్దులేండి మీకు కనిపించ సరిగ్గా. ఇదిగోండి వేసా, అదిగోండి చూసారా వెంటనే అటాక్. మస్తు ఇష్టంగా తింటున్నాడు అనమాట పురుగులు. అండ్ సైజు కూడా మస్తు పెద్దగా పెరిగాడు. ఇంకా 2 ఉన్నాయి చూడండి అందులోనే, అవి కూడా టపీ మంది తినేస్తాడు. వాడు ఇంకా స్పీడ్గా తినాలంటే అదిగోని తినేస్తున్నాడు వెళ్ళి. కెమెరామ్యాన్కి ఇప్పుడు వెలిగింది బత్తి. అదిగోండి రప్పని పట్టుకొని ఎట్లా తినేసాడు చూసారా. మళ్ళీ షెల్ కూడా చాలా పెద్దగా అయింది, మస్తు స్పీడ్గా ఉందన్నమాట గ్రోత్. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి ఇది ఇంకా బెస్ట్ టైం అన్నమాట మనోడిది. సో ఇప్పుడు ఏం హెల్త్ ఖరాబ్ అవ్వదు, ఏమవ్వదు. పెద్దోడు కూడా అయిపోయాడు కాబట్టి సో మంచిగా పెద్దగా అయిపోతాడు. అదే రైనీ సీజన్, వింటర్ సీజన్ అయితేనే చాలా కష్టం ఈ టర్టిల్స్ సర్వైవ్ అవ్వడం అది. సో ఇప్పుడు పెద్ద పనే స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే పైప్ తెచ్చుకోవాలి. ఆ పైప్ టెర్రస్ మీదకి ఉంటుంది. సో టెర్రస్ మీదకి వెళ్ళిపోతా చూడండి నేను. సో చూసారా టెర్రస్ మీదకి వచ్చేసా. కిడ్స్ ప్లీజ్ డూ నాట్ ట్రై దిస్ అట్ హోమ్. నేను చూస్తుంది అంత నిజమేనా? సో ఇప్పుడు ఫాస్ట్గా ఇక్కడ మనకు పైప్ ఉందన్నమాట. సో ఈ పైప్ని తీసుకెళ్దాం రండి. సో ఇప్పుడు ఈ పైప్తో మొత్తం వాటర్ ఫిల్లింగ్స్ అన్నీ చేసుకోవాలి. సో చలో 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 ఇదిగోండి గాయస్, పైప్ తెచ్చేసాం. సో పైప్ని ఏం చేద్దామంటే ఈ వైపు భాగాన్ని తీసుకెళ్ళి బాత్రూంలో పెడదాం. తలుపు కొత్తది కొనాలి. ఇక్కడేమో దీన్ని కడుగుదాం ఫస్ట్. స్టార్టింగ్ కొంచెం నీట్గా కడిగేశాక ఈ మోటార్లో పైప్ని బిగిద్దాం. ఈ పైప్ ఇందులో నుంచి తీసేద్దాం. ఇది తీయాలి, తీస్తే ఈజీగా అయిపోద్ది పని. అరే రే 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 రే, ఆహా ఫెంట అవుతుంది. అరే కత్తెరదా, ఇవ్వండి. ఇప్పుడు పైప్ కట్ చేసి వస్తున్నా, అది రావట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. సో కట్ చేసి అమ్మ ఇది అతుక్కుపోయిందిరా. ఇదిగో మొత్తం గ్రీన్ కలర్లో అయిపోయింది, అక్కడ అంతా అతుక్కుపోయింది. ఇదిగోండి వచ్చింది. ఇంట్లో ఈ పైప్ పెడదాం. ఈ పైప్ పెట్టి ఆన్ చేస్తే అయిపోయింది సగం ప్రాబ్లమ్ సాల్వ్. కానీ ఇది పట్టట్లేదు సరిగ్గా. ఆహా ఇదేమో లూజు దొబ్బిందిగా. ప్లాన్ ఇక్కడే సగం వస్తుందా. ఇప్పుడు ఈ పైప్ని పెట్టేసాం. ఈ పైప్ ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తే ఈ మోటరే మొత్తం వాటర్ లాగేస్తుంది అనమాట. సో చాలా మోటార్ ఆన్ చేస్తున్నా. సో మోటార్ ఆన్ చేసా, పైప్లోకి నీళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు పైప్ని అంతా ఒకసారి నీట్గా స్ట్రైట్ చేసుకుందాం, మెలికలు ఏం లేకుండా. సో గైస్ అదిగోండి ఇప్పుడు మోటరే నీట్గా క్లీన్ చేసేస్తుంది. ఈ మోటరే ఇప్పుడు మొత్తం తీసేస్తుంది అనమాట. ఇదిగోండి ఆ మోటార్లో నుంచి నీళ్ళు వెళ్తూ ఉన్న క్రమంలోనే మనం మొత్తం ఒకసారి నీట్గా ఇట్లా స్క్రబ్ కొట్టేద్దాం అనమాట. అప్పుడు దుమ్ము అంతా లేస్తుంది. సో అదంతా మోటార్ తీసేస్తుంది, అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇట్లా తెల్లగా చేసేద్దాం పాండ్ మొత్తం. మీకు క్లీన్ చేశాక అర్థమైద్ది రిజల్ట్. సో ఆగండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. గాయ్స్ ఇదిగోండి, సో ఈ వాటర్ వెళ్ళిపోతున్న మళ్ళీ క్రమంలో మనం ఇది కూడా కడిగేసుకుందాం. చూడండి ఎంత దుమ్ము. ఇది సూపర్ ఫిల్టర్ అనమాట, అస్సలు పూపు లేకుండా చూసుకుంటుంది. అందుకే మీకు అన్ని కోయి ఫిషెస్ ఉన్నా ఇంత పూపు కూడా లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇదంతా అట్లా కలెక్ట్ చేస్తుంది అనమాట. ఇది సూపర్ ఫిల్టర్. ఇది నేను మస్తు తక్కువ రేట్కి తయారు చేసేసాను. ఇది ఎట్లా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఇస్తాను చూడండి, డిస్క్రిప్షన్లో కింద ఇస్తా, లేకపోతే మన ఛానల్లో కూడా ఉంటుంది. ఫిల్టర్ అని కొట్టండి, ఫిల్టర్ రఘురామ్ రాజన్ కొడితే కూడా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి మీరు మంచిగా ఏం ఆలోచిస్తున్నావే. మంచిని గత జన్మలో దీని పార్ట్నర్ని తలుచుకుంటుంది. దీనికి తీసుకొస్తా పార్ట్నర్ త్వరలో నువ్వు ఒక ఇంటివాడివి కాబోతున్నావు ఓరియో. కొరకకే అయితే ఎప్పుడు వీడిని గిన్నె పిగ్ గడికి చూపించలే ఓరియోకి. ఒకసారి చూపిద్దాం
రియాక్షన్ ఎట్టుంటుందో చూద్దాం. ఎప్పుడు చూపిలే లైఫ్లో. ఇదిగో ఓరియో. పొట్టిది భయపడట్లే, అది భయపడుతుంది. అది భయపడుతుంది. పొట్టిది మాత్రం భయపడట్లే. అసలు ఈ పొట్టిదే కొట్టేస్తుందేమో దాన్ని. సో ఇప్పుడు ఇది ఇంకా నీళ్ళన్నీ ఇందులో అయిపోవడానికి ఇంకా టైం పట్టేలాగే ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వాటర్ని కొంచెం సైడ్కి పెట్టేసి మనం స్నేకెడ్లో వాటర్ తీద్దాం. ఒకటోసారి స్నేకెడ్లో వాటర్ తీద్దాం. రెండోసారి ఒక బకెట్ స్నేకెడ్లో వాటర్ తీద్దాం. మూడోసారి కూడా పైన అంటున్నారు. ఎంత పైన కట్టేయారండి? బాగా ఇది మస్తు స్పీడ్గా వస్తుంది మూమెంట్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇదే టైంలో నేను ఎప్పుడు దీనికి ఫీడింగ్ చేస్తాను కదా. ఇప్పుడు చంగు మంట ఎగురుతూ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దుంకకుండా. ఫస్ట్ అయితే మోటార్స్ ఆఫ్ చేశారా. సో ఎప్పుడైనా ఏదైనా పని చేసే ముందు ఎలక్ట్రిసిటీ అనేది ఆపేయాలన్నమాట. ఆపేయి, ఎందుకంటే నీళ్ళ దగ్గర పని చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఎక్కువ హంగామా వద్దు, జస్ట్ దీన్ని ఇట్లా పక్కకు అందాం. ఎలాగో నీట్గానే ఉంది మీరు చూసుకుంటే. ఆ స్పాంజ్ ఫిల్టర్ ఒకటి కడిగితే సరిపోద్ది, కొన్ని వాటర్ తీస్తే సరిపోద్ది అనమాట. సో ఇదిగోండి స్పాంజ్ ఫిల్టర్ ఎప్పుడైనా ఇట్లా కడుక్కోండి, అప్పుడు బెనిఫిషియల్ బ్యాక్టీరియా పోకుండా ఉంటుంది. ఇదిగోండి మంచిగా ఉన్న నీళ్ళు ఇప్పుడు ఎట్లయిపోతాయో అంత బెస్ట్ అనమాట స్పాంజ్ ఫిల్టర్. స్పాంజ్ ఫిల్టర్నే రికమెండ్ చేస్తా, పవర్ ఫిల్టర్ అయితే కాదు. చూసుకోండి, చాలామంది బిగినర్స్ వెళ్తే షాప్స్లో వాళ్ళు పవర్ ఫిల్టర్ ఇస్తారు. అది క్లీన్ నీట్గానే చేస్తుంది కానీ ఫిష్కి చాలా ఇబ్బంది అనమాట. చూసుకోండి, పవర్ ఫిల్టర్ ఉంటే అది కూడా జస్ట్ ఒక 1-2 hours వేసుకుంటే చాలు. స్పాంజ్ ఫిల్టర్ అయితే బెస్ట్. అయితే స్పాంజ్తో అదే ఎల్లో స్పాంజ్ దొరుకుతుంది కదా, కిరాణా షాప్లో కూడా దొరికేస్తుంది. ఆ స్పాంజ్తో క్లీన్ చేయండి. ఎప్పుడైనా ట్యాంక్ క్లీన్ చేసేది ఉంటే వీటితో క్లీన్ చేస్తే స్క్రాచెస్ పడతాయి అనమాట. కాకపోతే ఇది ఆల్రెడీ పాత అక్వేరియమే, దీని మీద కొన్ని లక్షల స్క్రాచ్లు ఉన్నాయి. అందుకే వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టా. వైట్ బ్యాక్గ్రౌండ్ పెడితే స్క్రాచెస్ కనిపించవు అనమాట. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా. 2 అనుకున్నా కానీ ఒక 3 buckets తీస్తే బెటర్ ఏమో, ఇంత చెత్త ఉంది. సో గాయస్ ఇదిగోండి, ఇప్పుడు ఇంత తక్కువ వాటర్ నింపితే దాని మూవ్మెంట్ ఎక్కువైపోయింది చూసారా. ఇప్పుడు అది దుంకుదామని చూస్తుంది, ఎందుకంటే ఇక్కడ వాటర్ తగ్గిపోతున్నాయి కాబట్టి. సో ఫాస్ట్గా ఫస్ట్ కోయిస్ కంటే దీని ట్యాంక్ ఎక్కువ ఫిల్ చేయాలన్నమాట. సో చాలా కోయిస్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి కోయిస్లో కూడా మ్యాక్సిమం వాటర్ తీసేసింది అనమాట. ఇంకా కొన్నే ఉన్నాయి చూడండి, చాలా కొన్ని ఉన్నాయి. మీకు నెట్ లోపల నుంచి చూపిస్తే అర్థమైంది. చూసారా ఎన్ని వాటర్ తీసేసిందో. కానీ కోయిస్ కొంతసేపు ఈ వాటర్లో ఉన్న ఏం కాదు, కానీ స్నేకెడ్ దుంకుతుంది అనమాట. సో స్నేకెడ్కి ఫస్ట్ వాటర్ ఫిల్లింగ్ స్టార్ట్ చేసేద్దాం. చలో. సో గైస్ ఇదిగోండి మోటార్ మంచి కనెక్టే ఉంది. స్నేకెడ్ ఏం దుంకదులేండి అంత జల్దీ, మ్యాక్సిమం కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ క్యాట్ ఫిష్ గడి నీళ్లు తీసేద్దాం. అక్కడ ఉందన్నమాట మొత్తం డస్ట్ అంతా. సో దాన్నే డైరెక్ట్గా టార్గెట్ చేసి ఆ డస్ట్నే తీద్దాం, క్యాట్ ఫిష్ని ఎక్కువ కెలక్కుండా. సో అప్పుడు డస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. సో స్టార్ట్ అయింది, డస్ట్ మొత్తం తీసేసుకుంటుంది ఇప్పుడు ఆరామ్సే. డస్ట్ ఆహా ఆహా ఆహా. అరే ఓహో, ప్లాన్ కొంచెం పర్ఫెక్ట్ అయింది. ఇదిగో నీట్గా డస్ట్ మొత్తం నీట్గా కలెక్ట్ చేస్తాయి ఈసారి. సో ఇదిగోండి గైస్, సో ఇప్పుడు ఇందులో వాటర్ తీస్తాం, ఇందులో కూడా వాటర్ తీసేసాం, అందులో కూడా వాటర్ తీస్తాం. సో ఇప్పుడు వాటర్ ఫిల్లింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ పైపుది ఈ కార్నర్ తీసుకొని వెళ్ళి బాల్కనీలో ఉన్న ట్యాప్, అదే ఫాస్టెస్ట్ వాటర్ అనమాట. అందులో నుంచి స్పీడ్గా వస్తుంది ఆ ట్యాప్లో నుంచి వాటర్. సో ఆ ట్యాప్కి కనెక్ట్ చేసుకుందాం ఫస్ట్. సో గైస్ ఇదిగోండి అక్కడ పైప్ కనెక్ట్ చేస్తాం బాల్కనీలో, చూపిస్తా. సో ఇప్పుడు ఈ పైపుని తెచ్చి స్నేకెడ్ గడి దగ్గర పెడుతున్నా. ఫస్ట్ కాల్ చేద్దాం. బాల్కనీలో ఉన్న రఘుగడికి ఒకసారి కాల్ చేద్దాం. ఫోన్ వస్తుంది. చెప్పురా. ఆన్ చేయరా, ఇక్కడ పెట్టేసా. అయితే ఆన్ చేస్తున్నా. నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయిరా. సరే మరి. ఓకేరా. ఓకే. సో గాయస్ ఇదిగోండి కంప్లీట్గా నింపేసాం అనమాట పూర్తిగా. సో ఇప్పుడు ఈ క్యాట్ ఫిష్ గడిది నింపుదాం.
గాయస్ ఇప్పుడు మాన్స్టర్ ఫిష్ ట్యాంక్లో కొన్ని వాటర్ చేంజ్ చేద్దాం. కొన్నే చేద్దాం ఎందుకంటే నేను రీసెంట్గానే చేశాను అనమాట. ఇవన్నీ లివర్ కక్కాయి అప్పుడు. సో కొన్ని తీసేద్దాం, ఒక 2 బకెట్స్ తీద్దాం చాలు. ఇంకా షెల్ అక్వేరియంలో కూడా కొన్ని తీయాలి. ఈ కుండలను ఎట్లా జరిపేసినా సరే ఆ ప్యారెట్లు వాటికి నచ్చినట్టు అవి చేసుకుంటాయి తెలుసా, అంత ఎబిలిటీ ఉందన్నమాట వాటికి. సో ఇదిగోండి గాయస్, ఇప్పుడు ఇది నింపేసాం. ఇప్పుడు నెక్స్ట్ కోయి ఫిష్ పాండ్ నింపుదాం. ఇది నిండడానికి అయితే చాలా టైమే పడుతుంది. సో ఇది నిండుతున్న గ్యాప్లో చాలా పనులే చేసుకోవచ్చు. సో ఇప్పుడు కోయి ఫిష్ గడిది కూడా నింపేస్తాం. సో ఇదిగోండి ఇప్పుడు స్క్రబ్తో అలా ఒకసారి అనేద్దాం. తర్వాత ఇంకొక బకెట్ తీసి ఖతం చేద్దామా. సో గాయస్ ఇప్పుడు దీనిది అయితే లైఫ్లో ఇప్పటిదాకా వాటర్ చేంజ్ చేయలేదు, ఫస్ట్ టైం వాటర్ చేంజ్ చేయబోతున్నాం అనమాట. మీరు పైన చూడొచ్చు డక్ వీడ్ అదంతా ఎండిపోయి ఎట్లా అయిందో, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా నీట్గా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డక్ వీడ్ అంతా ఎండిపోయింది. సో ఈ డక్ వీడ్ అంతా తీద్దాం ఒక నెట్తో. ఇట్లా అంటే డక్ వీడ్ అంతా వచ్చేస్తుంది దెబ్బకి. సో ఈ డక్ వీడ్ మొత్తం మ్యాక్సిమం మొత్తం తీయడం కష్టమే, ఎంత వస్తుందో తీద్దాం. ఇలా ఒక 2 బకెట్స్ తీద్దాం చాలు. ఇదిగోండి ఇది ఆక్వా నేచర్ది క్లోరిన్ రిమూవర్ అనమాట. సో ఇప్పుడు అది వేసుకుంటున్నాను. ఇది కాకపోతే ఈ పైప్ వెళ్ళట్లే కిందకి, లాస్ట్లో ఉందన్నమాట. సో ఇట్లా మొత్తం వేసేస్తున్నా, ఇది సరిపోదు. సో ఇదిగోండి ఇప్పుడు ఇంత పెద్ద బాటిల్ కొనేసా. సో మస్తు రోజులు ఇంకా మనకి టెన్షన్ అక్కర్లే. ఒకసారి నీట్గా షేక్ చేసి సేమ్ అనమాట. 4 పుష్లు అంటే 200 లీటర్స్కి. ఇందులో కొంచెం వేసాం. 4 పుష్లు అంటే 300 లీటర్, 2 పుష్లు అంటే 100 కదా. సో ఇందాక కొంచెం వేసాం, 2 పుష్లు చేద్దాం సరిపోద్ది. 1 2 ఇది 150 లీటర్స్. సో 1 2 3 4 వేసా, 5 వేసా ఎక్స్ట్రా సేఫ్టీకి. గాయస్ ఇదిగోండి మొత్తం అలిగేటర్ గారిది సెటప్ అంతా జరిపేసాం అనమాట. సో ఇదిగోండి, సో అలిగేటర్ గారి సెటప్ అంతా జరిపేసాం. అది తీసుకెళ్ళి బయట పెట్టేసాం అనమాట పైపు. సో ఇప్పుడు ఆన్ చేయగానే ఆ పైప్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతున్నాయి చూడండి. సింపుల్, ఈజీ పీజీ. ఇట్లా 4 పుషెస్ చేస్తే సరిపోద్ది అనమాట. 1 2 3 4 చలో. ఒకటి కొంచెం వేస్తే కొసర అంటారు, దాన్నే కొసర అంటారు. సో ఇదిగోండి అన్నీ మంచిగా పైకి వచ్చాయి. సో ఇప్పుడు ఈ కోయి ఫిష్లు దాంట్లో కూడా వేద్దాం రండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వేద్దాం. సో 12 కదా. సో 12 ఎందుకు వేసా నేను? 4 అంటే 200, 8 అంటే 400, 10 అంటే 500. ఏం గట్టిండ్రా లెక్కలు, ఇడ్సేరా బడికి పోతాడు. సో గాయస్ ఇప్పుడు అలిగేటర్ గారిలో వాటర్ ఫిల్ చేయబోతున్నాం అనమాట. సో వీడికి కూడా ఇప్పుడు వాటర్ కంప్లీట్గా ఫిల్ చేసేసి ఆ క్లోరిన్ రిమూవర్ వేస్తే అయిపోద్ది. ఇంకా లాస్ట్ ఒక ట్యాంక్ ఉంది, అది ఇంకా అదే అనమాట. గాయస్ ఇదిగోండి ఇప్పుడు షెల్ అక్వేరియంలో కూడా వాటర్ ఫిల్ చేస్తున్నాం. ఈ పెద్ద షెల్ మీద వాటర్ అలా పడితే ఇవేం డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఇదే లాస్ట్ ఐటమ్ అనమాట ఫిల్ చేసేది. 1 2 3 చాలులే. 1 2 100 3 సేఫ్టీ. 1 సో గాయస్ ఇదిగోండి బ్యూటిఫుల్ షెల్ ట్యాంక్. కాకపోతే ఇప్పుడు కొంచెం మెస్సీగా ఉంది, ఇది రేపటికి సెట్ అయిపోద్ది అనమాట. సో వాటర్ మొత్తం షేక్ అయింది కదా. సో ఇప్పుడు ఫిల్టరేషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి కోయి ఫిష్ పాండ్ చూడండి ఎంత నీట్గా అయిపోయాయో. వీటికి ఫీడింగ్ చేసి చూపిస్తా. నెట్ కింద నుంచి చూడండి మస్తు ఉంటుంది. ఇదిగోండి ఫుడ్ వేసా, అదిగోండి అన్నీ రావడం స్టార్ట్ చేసి చూసారా అన్నీ ఎట్లా వచ్చి తింటున్నాయో. అన్నీ తినేస్తాయి అన్నమాట. ఇవి కూడా నీళ్ళు లైట్గా మెస్సీగా ఉన్నాయి. కాకపోతే చూడండి ఇందాక ఎట్లున్నాయో ఎల్లోగా ఇప్పుడు చూడండి నీట్గా అయిపోయింది పాండ్ అంతా. మస్తు ఉందన్నమాట లుక్. ఇలా చూసినా కానీ మంచిగా కనిపిస్తాయి. ఇదిగోండి
ఎందుకంటే వైట్ పాండ్కి వైట్ నెట్టే పెట్టాం కదా. సో క్లిస్టా క్లియా లైట్ కట్టేరా, ఇదిగోండి లైట్ కట్టేసా చూడండి. ఇదైతే టీవీ అనమాట, టీవీ లాగా ఉంటుంది. ఇక్కడ బెడ్ మీద కూర్చొని చూస్తే ఇది కూడా నీట్గా అయిపోయింది ట్యాంక్. ఇదిగోండి మన ఆస్కార్లు అండ్ దెన్ ప్యారెట్స్. ఇదైతే కడుగుతున్నప్పటి నుంచి ఒకటే పొజిషన్, అక్కడే ఉంటుంది అది దాంకొని. ఆ తర్వాత ఇదిగోండి క్యాట్ ఫిష్ గా ట్యాంక్. వీడి దాంట్లో కూడా నీళ్లు తక్కువ ఉండేవి ఇందాక వరకు, ఇప్పుడు నీళ్ళు అంతా నిండా నింపేశామన్నమాట. సో వాడు కూడా హాయిగా తిరుగుతున్నాడు స్విమ్మింగ్ చేసుకుంటూ. అండ్ దెన్ అరే లైట్ ఇదిగోండి స్నేకట్ గాడు, వద్దులే ఉండండి ఇట్లా బాగుంది. సో ఇదిగోండి స్నేకట్ గా ట్యాంక్ కూడా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. సో వీడు కూడా ఇప్పుడు మంచిగా అయిపోయాడు అనమాట. వావ్, క్లీన్ బౌల్డ్. అలిగేటర్ గారు కూడా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, మొత్తం నీట్గా అయిపోయింది వాడి ట్యాంక్ అంతా కూడా. ఇంకా వాటర్ ఏమన్నా ఉంటే ఆ ఫిల్టర్ మొత్తం సక్ చేసేస్తుంది అనమాట. ఆ ఫిల్టర్ మేము నైట్ అంతా వేసి ఉంచాం, మార్నింగ్ మాత్రమే వేస్తామన్నమాట. నైట్ అసలు ఏం వేయం, ఫిల్టర్ లేదు, ఆక్సిజన్ లేదు, ఏం లేదు, ఓన్లీ హీటర్ వేస్తామన్నమాట. ఎందుకంటే అది సర్ఫేస్ బ్రీతరే, కాకపోతే మార్నింగ్ ఆక్సిజన్ పెడతాం అట్లా అనమాట. సో అది అలిగేటర్ గారిది కూడా ఖతం అయిపోయింది. సో అన్ని ట్యాంక్స్ కడిగేసామన్నమాట. టైం చూడొచ్చు మీరు, 12:10 అయింది అనమాట. నైట్ 12:10 అయింది అన్ని ట్యాంక్స్ కడిగేసరికి. ఇంకా ఇదంతా ఇప్పుడు నేర్చుకున్న సిస్టమ్. నీళ్ళు ఇలానే మోటార్తో తీసేసి మళ్ళీ ట్యాప్తో ఫిల్ చేసేది. ఒకప్పుడు ఇట్లా కాదు, ఇన్ని ట్యాంక్స్ కూడా మేము అది ఆ పైప్తో నీళ్లు తీసి కిందకెళ్ళి బోర్ వాటర్ తెచ్చి పోసేవాళ్ళం. ఇప్పుడు కూడా బాగా కష్టమే అయింది ఇదంతా చేసేసరికి. సో కష్టం నచ్చితే ఒక లైక్ వేసుకోండి, తప్పకుండా షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. ఇలాంటి కంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటుంది, ఇలాంటి పెట్ రిలేటెడ్ కంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటుంది. మీ యానిమల్ లవర్స్ అందరినీ అలరిస్తానే ఉంటుంది. సో అదనమాట. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్, లవ్ యూ గైస్. Hey, stop recording, stop!